హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఒకసారి ఉప్మాని నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకొని, అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ ఉప్మా రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, జీడిపప్పు, అలాగే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వకి 5 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. ఇలా పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఎసరు బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్మాని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా ఉప్మా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. మీకు ఒకవేళ ఉప్మా గట్టిగా కావాలనుకుంటే ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉండే ఉప్మా రెడీ. ఇలాంటి మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.